ఈరోజు మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మే 27 నుండి టీడీపీ మహానాడు కార్యక్రమం జరగబోతుంది 3 రోజుల పాటు. సో ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో నేతలు, కార్యకర్తలు రాబోతున్నారు. సో ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది, అలాగే వచ్చే వాళ్ళ కోసం ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి సూచనలు తీసుకోబోతున్నారు? అంటే ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మహానాడు అనేది జరుగుతుంది. అవును. మహానాడులో వచ్చి తెలుగుదేశం కార్యకర్తలకే కానివ్వండి ఒక పండగ వాతావరణం అనమాట. ఆ 3 రోజులు కూడా అందరూ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంటే ఆంధ్ర, తెలంగాణ, అండమాన్ నుంచి కూడా కార్యకర్తలు రావటం, అందరూ కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడైతే ఉందో అందరూ వస్తారు అక్కడికి. అందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు మీట్ అవ్వటం కూడా అంటే సంవత్సరం తర్వాత చూసుకున్న ఇది కూడా కానివ్వండి, పార్టీలో మనం సాధించిన విజయాలు, ఆ సంవత్సరం రోజులు ఏం జరిగాయి ఏంటి, ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం నడిపే విధానంలో కానివ్వండి, మనం చేసిన సక్సెస్ ఇదేంటి, మనం ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాం ప్రభుత్వంలో, ఇలాంటివన్నీ కూడా ఒక డిస్కషన్ ఉంటుంది. అంటే బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే జాతీయ నాయకులుగా ఆయన ఎవ్రీ ఇయర్ ఆయనే ఉంటున్నారు. అంటే ఈ సంవత్సరం కొంచెం ఒక చేంజ్ అంటూ వచ్చింది. అది వచ్చి నారా లోకేష్ గారి సారథ్యంలో ఇప్పుడు జరగబోతుంది. లోకేష్ గారి సారథ్యంలో జరగటం కానివ్వండి, ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే యూత్కి ఎక్కువ అవకాశాలు కూడా ఇచ్చినట్టే కదా. అవును. అంటే లోకేష్ గారి ఒక యూత్కి పగ్గాలు ఇచ్చారనేది, అంటే ఫ్యూచర్ నాయకుడు లోకేష్ గారు అనేది మాకందరికీ కూడా ఒక అంటే చెప్పటం అయితే జరిగిపోయేది. సో ఆయన్ని గైడెన్స్లో అయితే అందరం కూడా నడవాలి కాబట్టి అంటే మనం ఎప్పుడు మహానాడు తెలుసుకుంటానండి, మేము చేసిన సభ్యత్వాలే కావచ్చు, ఎన్ని అంటే 1 కోటి మందికి పైనే ఉన్నారు. అవును. తెలుగుదేశం కార్యకర్తలు అంటే 1 కోటి మంది ఉన్నా అండి, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నాది అంటే అందరూ ఆ రోజున రాలేకపోవచ్చు, ఈ పార్టీ నాది అని గర్వంగా చెప్పుకుంటారు అందరూ కూడా. అంత టీడీపీ అంటే అంత మీరు అనుకుంటారు కానీ అభిమానమే కావచ్చు, అంటే కుటుంబాలలో కూడా అదేలాగా ఉంటుంది. ఆ టీడీపీ అనగానే ఆ కుటుంబాల్లో కూడా అందరికీ కూడా ఒక ఉత్తేజం అనేది కానివ్వండి, అంటే ఒక ఫ్యామిలీ లాగా ఎవరికి అంటే పదవుల దగ్గర వచ్చినప్పుడు నాకు రాలేదు నీకు రాలేదని అనిపిస్తుందేమో కానీ అండి, కార్యకర్తలు అనే వాళ్ళకి అంటే మెయిన్ నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తలకే ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్. నాయకుల కంటే ఈవేళ రేపు చూస్తున్నాం నాయకులు మారిపోతుంటారు వస్తుంటారు, కానీ కొంతమంది నాయకులు చాలా వరకు కూడా టీడీపీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పార్టీలోనే వాళ్ళ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా టీడీపీలోనే ఉండి బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు అంతా కూడా పార్టీలోనే వాళ్ళకి రాజకీయం నేర్పించిందే తెలుగుదేశం పార్టీ. అదే పార్టీలో కూడా కంటిన్యూగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నాయకులు. అంటే ఇది యనమల రామకృష్ణ గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటివి చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండటం, ఒకే పార్టీని నమ్ముకొని ఉండటం, అంటే పార్టీలు అంటే జంపైన వాళ్ళు వెళ్తుంటారు వస్తుంటారే కానివ్వండి, ఈ పార్టీని నమ్ముకొని ఇట్లాగే ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆదర్శంగా కూడా కార్యకర్తలకి ఒక రోల్ మోడల్గా కూడా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నెల్లూరులో జరుగుతుంది. నెల్లూరుకి ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే హైవే మీదనే ఉంటుంది. సో ఇప్పుడు కమిటీలు వేసుకోవటం పూర్తయింది. కమిటీలు మొన్న భూమి పూజ కూడా జరిగింది. 21 కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఉన్న సభ్యులకు అందరికీ కూడా 13వ తారీఖున మీటింగ్ పెట్టారు అన్నమాట. నెల్లూరులో వెళ్ళి మీటింగ్కి అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది. అంటే ఏ కమిటీలో ఉన్న వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక్కొక్క మినిస్టర్ ఉంటారు, వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని అందరితో కూడా పని చేయించడం కానివ్వండి. మీరు చూస్తే ఒక మహాయజ్ఞం లాగానే అనిపిస్తుంది మహానాడు, ఒక కోలాహలం. సో అంతమందికి కొన్ని వేల మంది వస్తారు. ఇప్పుడు దగ్గర ఒక్కొక్క రోజు 1,00,000-2 లక్షల మంది కూడా వస్తుంటారు. అంతమందికి ఫుడ్ కానీ వాటర్ కానివ్వండి, వాళ్ళకి ఫెసిలిటీస్కే కానివ్వండి ఎక్కడ ఇబ్బంది జరగల ఇప్పటి వరకు కూడా. మహానాడు ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్ చేసిన ఏ ముహూర్తాన్ని ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అదొక పెద్ద ఒక యుద్ధానికి వెళ్తుంటే అందరూ భోజనాల దగ్గర నుంచి అన్ని రకాల సౌకర్యాలు ఎలా చూసుకుంటారో, వాటర్ దగ్గర నుంచి ఎవరికి వాటర్ లేదు ఏదేదో కొన్ని మీటింగ్లకు వెళ్తేనే వాటర్ ఇచ్చే పరిస్థితి ఉండదు. అట్లాంటిది అక్కడ అట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ వెళ్తేనే ఇబ్బందులు ఉంటాయి. కొన్ని మీటింగ్స్ చూస్తే వాటర్ బాటిల్ కూడా ఉండదు. అట్లాంటిది కాకుండా
ప్రతి వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి, అది కూడా నాన్ వెజ్ భోజనాల దగ్గర నుంచి స్వీట్తో సహా, అంటే లాస్ట్ టైం కడపలో జరిగింది. కడపలో ఫేమస్ అయిన వంటలు ఏముంటాయో అవి పెట్టడం కానివ్వండి, నెల్లూరులో జరుగుతుంది, నెల్లూరులో ఫేమస్ అయిన వంటలు ఉంటాయి. అట్లా అంటే చేపల పులుసు ఉంటుందేమో మేబీ రేపటికి, అట్లా కొన్ని అక్కడ లోకల్ సంబంధించిన స్వీట్సే కానివ్వండి, అట్లాంటి వాటికంతా కూడా ప్రాతినిధ్యం వహిస్తా. ఫుడ్ విషయంలో కూడా రాజమండ్రిలో జరిగినప్పుడు కూడా అట్లాగే ఉండేది. అంటే ఏ ఏ జిల్లాల్లో ఏదేది ప్రాతినిధ్యం ఉంటుందో కొంచెం వాటికన్నిటికీ ఇంపార్టెంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఉంటుంది. సో అంటే ఇది ఫస్ట్ టైం లోకేష్ గారు దీనికి సారథ్యం వహిస్తున్నారు. ఆయన చేసే ఒక పెద్ద పండగ లాంటి కార్యక్రమం కాబట్టి ఆయన ఎలా నిర్వహించబోతారంటారు? ఎందుకంటే అంటే లోకేష్ గారికి చాలా అనుభవం ఉంది. ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా తెలిసిన నాయకుడే. అంటే లిటరల్గా చెప్పాలంటే ఒకేసారి రాజకీయాల్లోకి ఏమీ రాలేదు. అంటే ఇదివరకు కూడా అందరూ అంటారు కానీ రాగానే ఎమ్మెల్సీ తీసుకొని మినిస్టర్ అయిపోయారు, ఓడిపోయినారు కాబట్టి అయిపోయారు అని, కానీ కాదండి. ఆయన ఏ పోస్టు తీసుకోకుండా ఉమ్మడి స్టేట్ అప్పుడే పనిచేశారు, పోస్ట్లో లేకుండా పనిచేశారు అని అంటే అది ఎవరు కూడా గుర్తించట్లేదు. అంటే ఏదో అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ ఓడిపోయారు, ఎమ్మెల్సీ తీసుకొని వచ్చారు అనుకుంటారు. కానీ ఆయన ఎందుకంటే ఆయన డిజిటల్ సభ్యత్వం పెట్టింది లోకేష్ గారే. కానీ సో ఆ 2 లక్షల ఇన్సూరెన్స్ కానివ్వండి, మళ్ళీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ కూడా లోకేష్ గారితోనే ఇదే వచ్చింది. అంటే సభ్యత్వం నమోదు ఉంది, గతంలో కూడా ఉంది, కానీ లోకేష్ గారు వచ్చాక కార్యకర్తల వైజ్ పెరగటం కానివ్వండి, దాన్ని డిజిటల్గా కార్డులు తయారు చేయించడం కానివ్వండి, దాన్ని ఇన్సూరెన్స్కి పెట్టడం కానివ్వండి, సభ్యత్వం చేసిన వాళ్ళకందరికీ కూడా ఇన్సూరెన్స్ రావటమే కానివ్వండి, ఇవన్నీ కూడా లోకేష్ గారు వచ్చాకే జరిగింది. సో ఆయన ఏంటంటే అది చేస్తున్నప్పుడే ఇప్పుడు సభ్యత్వం చేస్తున్నారని అంటే వాళ్ళు ఒక కార్యకర్తని, ఆ కార్యకర్తతో ఇప్పుడు ఆ కార్యకర్త చేస్తున్నాడంటే ఆయన ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చింది సభ్యత్వాల మీద. అంటే ప్రతి కార్యకర్త ఏ నియోజకవర్గంలో ఎంత కార్యకర్తలు ఉన్నారు, ఏ మండలంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఎన్నెన్ని సభ్యత్వాలు చేయగలిగారు, ఇవన్నీ కూడా మొత్తం గ్రౌండ్ లెవెల్ అంతా అక్కడే తెలిసిపోతుంది. సో అదే కానివ్వండి, ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళటం కానివ్వండి, వీటిలో అన్నిట్లో కూడా ఆయనకి దగ్గరగా ఇంటరాక్ట్ ఉంది కార్యకర్తలతో. అందరికంటే ఎక్కువ ఆయనకే పట్టు ఉంది ఖచ్చితంగా. అంటే బాబు గారికి లేదు కదా, బాబు గారు గతంలో చేశారు, తర్వాత పాదయాత్ర చేశారు ఆయన కూడా. సో లోకేష్ గారు కూడా ఇవ్వగలం పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి, సభ్యత్వాలకే కానివ్వండి, అన్నిటికీ కూడా కలిపితే ఆయనకి కూడా పట్టు వచ్చింది అనేది ఇక్కడ. దాంతో ఈ మహానాడులే కానివ్వండి, ఆయన ఎప్పుడూ మహానాడులో ఆయన కూడా కమిటీలో మెంబర్ లాగానే ఉంటున్నారు, చేస్తున్నారు. ఎక్కడ ఆయనకి అంటే ఇంపార్టెంట్ లేదని కదా, ఆయనే చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేటట్టయితే ఇప్పుడు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు అధ్యక్షుల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంటే ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంటే ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. సో బాధ్యత అంతా, రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఇప్పుడు రేపు పొద్దున లోకేష్ గారి భుజస్కంధాల మీదనే ఉంటుంది. ఆయనని అనుసరించి చేయడమే మాలాంటి వాళ్ళ పని కూడా.